నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7 నేను మీ తేజ మచర్ల. సో ఈ రోజుటి సినీ టాక్ ఏంటో చూసేద్దాం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కల్కి. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ టీం సడన్ షాక్ ఇచ్చింది. దీని సీక్వెల్ లో దీపికా పడుకొనే నటించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పెట్టింది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ సెకండ్ పార్ట్ లో ఆమె భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీంతో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నామని వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా దీపిక పేరు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ భారీ అప్కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా దీపిక పదుకొనే సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచారు. ఇప్పుడు దీని సీక్వెల్ లో ఆమె స్థానంలో ఎవరో నటిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. సో చూసారు కదా ఈ రోజుటి సినీ టాక్. మరిన్ని సినీ టాక్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 ఎంటర్టైన్మెంట్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.